హాయ్ మామస్! ఈ వీడియోలో జాబ్ సీకర్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇంకా చెప్పాలంటే బంపర్ ఆఫర్. ఎవరైతే ఇంటి దగ్గరుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాననమాట. సో డేటా ఎంట్రీ, ఈమెయిల్, చాట్ అండ్ టికెట్ రైజింగ్, కంటెంట్ రివ్యూ, మోడరేషన్, రీసెర్చ్ అనలిటిక్స్, క్వాలిటీ కంట్రోల్. సో వీటి అన్ని రోల్స్ మీద మీకు ఏది ఇంట్రెస్టెడ్ అయితే దాని మీద ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చాననమాట. ఈ వీడియోలో ప్రతి ఒక్క రోల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అన్ని కూడా అప్లికేషన్ సర్వీస్ కంపెనీ వాళ్ళు నౌకరీలు అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, బీపీఓ ఎగ్జిక్యూట్ యాక్సిస్ సర్వీస్ అని అయితే ఇచ్చారు. సో ఇది ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. దీని యొక్క హైరింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో అవుతుంది. సో ప్రజెంట్ ఇందులో మనకి 250 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక 100 మెంబర్స్ మాత్రమే దీనికి అప్లై అయితే చేశారు. మీరు ఈ వీడియో చూసిన వెంటనే అయితే అప్లై చేసేయండి. ఎందుకంటే మీ రెజ్యూమ్ అనేది ఈజీగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇక్కడ కింద చూసుకుంటే మనకి జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టోటల్గా 7 రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క రోల్ గురించి కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డేటా ఎంట్రీ అండ్ మేనేజ్మెంట్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఎంటర్, అప్డేట్ అండ్ మెయింటైన్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇన్ డేటా బేసెస్ ఆర్ సిస్టమ్స్. సో వాళ్ళ దగ్గర ఉన్న ఆ డేటా కానీ, సో దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంలో కానీ, మెయింటైన్ చేయడంలో కానీ, ఆ డేటాను వెరిఫై చేయడంలో కానీ, దాని యొక్క డేటాని సెక్యూర్గా ఉంచడం కానీ, దాన్ని మేనేజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా సో డేటా ఎంట్రీ అండ్ మేనేజ్మెంట్ జాబ్లోకి అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అండ్ చాట్ సపోర్ట్ అనమాట. ఇక్కడ కస్టమర్స్ యొక్క క్వారీస్ కానీ, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేయాలి వయా మెయిల్ ద్వారాగా ఆర్ చాట్ ద్వారాగా. సో అది ప్రోడక్ట్ ద్వారాగా కానీ, లేదా సర్వీస్ ఇన్ఫర్మేషన్ ద్వారాగా కానీ, సో దేనికి సంబంధించిందైనా కానీ మీరు వాళ్ళకి రిప్లై అయితే ఇవ్వాలన్నమాట. అది ఈమెయిల్ అండ్ చాట్ ప్రాసెస్. సో ఇంకా ఇష్యూస్ని సాల్వ్ చేయాలి, ఇంకా రిలవెంట్ డిపార్ట్మెంట్స్కి కూడా. అండ్ నెక్స్ట్ది వచ్చేసి టికెటింగ్ అండ్ ఇష్యూ రిజల్యూషన్. ఇక్కడ వచ్చేసి మీరు ఏం మేనేజ్ చేస్తారంటే కస్టమర్ సర్వీస్ టికెట్స్ని అండ్ వాళ్ళ యొక్క అన్సాల్వ్డ్ కేసెస్, అంటే ఎవరైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ అని అన్సాల్వ్ చేయలేకపోతున్నారో, సో ఇవన్నీ కూడా మీరు టికెట్స్ అయితే రైజ్ చేస్తారనమాట. అండ్ ఎక్సలెంట్ కాంప్లెక్స్ ఇష్యూస్ కూడా మీరు చేస్తారు, మీ దగ్గర ఉంటాయని అయితే వాళ్ళు అక్కడైతే చెప్తున్నారు అనమాట. అది టికెట్ అండ్ ఇష్యూ రిసాల్వింగ్. ఇంకా డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్టింగ్లో చూసుకుంటే ఇక్కడ మనకి మన యొక్క రిపోర్ట్స్ కానీ, ఇంకా లాగ్స్ కానీ, అండ్ డాక్యుమెంటేషన్స్ కానీ ఇవన్నీ ప్రిపేర్ చేస్తాం. ఎప్పటికప్పుడు యాక్యురేట్ రికార్డ్స్ కానీ, ఇంటరాక్షన్ విత్ అండ్ వాళ్ళు ఇచ్చే టాస్క్లతో కూడా మనం టీంతో కానీ ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. సో దీనికి డైలీ, వీక్లీ అండ్ అప్డేట్స్ కూడా మనం టీమ్ లీడర్కి ఎప్పటికప్పుడు ఆర్ సూపర్వైజర్స్ కానీ మనం అప్డేట్ చేస్తూ ఉండాలని అయితే డాక్యుమెంటేషన్ రిపోర్టింగ్ ఒక రోల్ అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి కంటెంట్ రివ్యూ అండ్ మోడరేషన్. సో కంటెంట్ రివ్యూలో వచ్చేసి ఇక్కడ మనకి యూజర్ జనరేటివ్ కంటెంట్, ఎక్కువగా యూజర్స్ ఏం సెర్చ్ చేస్తున్నారు, సో వాళ్ళ మూడ్ ఏంటి, వాళ్ళు ఏ ట్రెండ్ అని ఫాలో అవుతున్నారు, సో ఏవి అప్రూవ్ చేస్తున్నారు, ఏవి రిజెక్ట్ చేస్తున్నారు, అండ్ ఫ్లాగ్డ్ కంటెంట్, పాలసీస్ మీద, వయలేషన్స్ మీద, సో ఇవన్నిటి మీద కూడా మీరు వర్క్ అయితే చేస్తారు. అది కంటెంట్ అండ్ రివ్యూ అనమాట. సో ఇంకా రీసెర్చ్ అండ్ అనాలిసిస్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఇదంతా కూడా ఇంటర్నెట్ బేస్డ్ రీసెర్చ్ అనమాట. సో దీనికి మీరు డేటా అండ్ కంపైలింగ్ కూడా ఫైండింగ్ చేస్తారు. ఇంకా సపోర్ట్ డిసిషన్ విత్ మేకింగ్ ఇన్సైట్స్ కూడా చేస్తారని అయితే వాళ్ళది చెప్తారు. అండ్ ఫైనల్గా వచ్చేసి క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ అనేది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ అనేది నాకు ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ దాన్ని బిజినెస్ లిస్ట్లో వాళ్ళందరూ కూడా దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవి మనం చేయగలమా లేదా అనేది ఫస్ట్ వాళ్ళకి చూసి నెక్స్ట్ మనకి డెవలపర్స్కి అయితే ఇస్తారు కదా. సో ఆ విధంగా అనమాట. వన్స్ మీరు అది అంటే క్వాలిటీ అష్యూరెన్స్లోకి వస్తుంది. సో వాళ్ళు ఇవన్నీ చూసి దాని తర్వాత డెవలపర్స్కి ఇస్తారు. డెవలపర్స్ తర్వాత క్వాలిటీ కంట్రోల్కి అయితే వెళ్తుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వర్క్ని, మానిటర్ని, సో అండ్ యాక్యురసీని ఇవన్నీ చేస్తారు. ఇంకా చూసుకుంటే ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఒక అప్లికేషన్ డెవలపర్స్ బిల్డ్ చేసిన తర్వాత దాన్ని టెస్టింగ్ చేస్తారు కదా, ఆ విధంగా ఆ టైప్ అయితే వస్తుంది అనమాట. సో ఆ అప్లికేషన్ ఎంతవరకు రన్ అవుతుంది, దాని స్పీడ్ ఎలా ఉంది, సో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఏమైనా బగ్స్, అవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇది క్వాలిటీ కంట్రోల్ది ఒక రూల్ అనమాట. సో ఇది వచ్చేసి టోటల్గా మనకి ఇండస్ట్రీ టైప్ అండ్ బీపీఎంలో అయితే ఉంటుంది. కస్టమర్ సక్సెస్ అండ్ సర్వీస్ ఆర్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్స్కి అయితే సంబంధించింది. సో ఇది ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేట్స్ దీనికైతే అప్లై చేయొచ్చు అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో మీరు ఈ వీడియో చూసిన వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే 250 ఓపెనింగ్స్ అయితే మాట్లాడేది కాదు, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మీరు వీడియో చూసిన వెంటనే దీనికి తగ్గట్టుగా రెజ్యూమ్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. సో మీరు బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి ఉంటే కనుక మీరు ఈ జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేసేస్తారనమాట.
సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసినట్టయితే అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఐ హోప్ ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా టాప్ టిప్ ఏం తెలియాలని కూడా చెప్పాను కదా, దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. అక్కడ నుంచి మీరు చూసి టాప్ టిప్ చదువుకుండి అప్పుడు మీరు అయితే అప్లై చేసుకోండి. వన్స్ మీరు సెలెక్ట్ అవుతే కానీ మీ రెజ్యూమ్ అనేది వాళ్ళ నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అంతా మీకు మెయిల్లో చెప్పడం అయితే జరుగుతుంది. మీరు దాన్ని బట్టి కంటిన్యూ అవ్వచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.